రోజు ఇంటికి వచ్చేసరికి 9, 10, ఇంట్లో పనులను చూసుకునేసరికి 11. అయినా ప్రభు కృపను బట్టి ఏం మాట్లాడాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ఒక 2 వర్తమానాలను సిద్ధపాటు చేశాను. రెండిట్లో ఏం చెప్పాలో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. ఇది చెప్తే బాగుంటుందా, ఇది చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. 2 విషయాలు అవసరమైన విషయాలు కాబట్టి దేవుని వాక్యములో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అందరము కలిసి ఆఖరి మాటను చెబుదాం. క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అని అంటున్నాడు. సమృద్ధిగా మన హృదయములో దేవుని వాక్యము నివసింపనివ్వాలంట. నివసింపనివ్వాలి. సమృద్ధిగా అంటే అర్థం ఏంటి? కొంచెం అని కాదు, చాలినట్టు కాదు, సరిపడినట్లు కూడా కాదు. సమృద్ధి అంటే ఇంకా ఎక్కువ అన్నమాట. ఇంకా తినగా మిగిలిపోయిన దాన్ని సమృద్ధి అంటారు, తాగగా మిగిలిపోయిన దాన్ని సమృద్ధి అంటారు. హృదయం అనే గిన్నెలో దేవుని వాక్యము పొంగి పొర్లిపోవాలి. దావీదు యొక్క అనుభవం అదే. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కొంతమంది గిన్నె నిండదు, కొంతమంది గిన్నెలో చొక్కలు కూడా ఉండవు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చానన్నాడు. దేవుడు ఎవనంటున్నాడు చెప్పండి? జీవం ఇస్తానంటున్నాడు. ఎంత ఇస్తానంటున్నాడు? సమృద్ధిగా ఇస్తానన్నప్పుడు సమృద్ధిగా తీసుకోవాలి. ₹1,00,000 నీకు ఇస్తానంటే వద్దన్నా, 10 లక్షలు చాలన్నా అంటావా? నువ్వు అంటావా? అనవు. 1,00,000 అయినా ఇంకో 2 కోట్లు ఇచ్చినా తీసుకుంటాం అంటాం. మరి కోట్ల విలువ చేసే దేవుని వాక్యము సమృద్ధిగా ఇస్తానంటే మరి సమృద్ధిగా తీసుకోవాలి. $10 పైసలు, ఒక పావు, ఒక $1/2, $1 తక్కువ అయితే $1 తక్కువ ఇచ్చామని తిరిగి అడిగేస్తాం. కానీ ధనము కంటే విలువైనది, బంగారము కంటే విలువైనది దేవుని వాక్యము. దేవుడు సమృద్ధిగా ఇస్తానంటే సమృద్ధిగా మనము దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే దేవుని వాక్యము మీలో ఉండనీయుడి అన్నాడా, నివసింపనీయుడి అన్నాడా? అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? సజీవమైనది వాక్యం. నివసించటం అంటే మనుషులు, వస్తువునైతే ఉండమంటారు, పెట్టటం, దాయటం, ఉంచటం అంటారు. నివసింపనీయుడి అంటున్నాడంటే వాక్యమైన క్రీస్తు నీలో నివసించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరిలోనైతే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి హృదయములోనైతే క్రీస్తు వాక్యం ఉంటుందో వాడు అభివృద్ధి చెందుతాడు. హల్లెలూయా. ఇంతకు మన హృదయములోనికి దేవుని వాక్యమును ఎలా తీసుకోవాలి? సంగీతములతోనూ
పాటలతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ గానములతోనూ ఒకనికొకడు బుద్ధి చెప్పుకుంటూ క్రీస్తు వాక్యము మనలోనికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాట పాడిన అందులో వాక్యం ఉండాలి, పద్యం చెప్పిన అందులో వాక్యం ఉండాలి. ఒకరిని హెచ్చరించేటప్పుడు నీ సొంత జ్ఞానం కాదు, దేవుని వాక్యమును ఆధారం చేసుకొని హెచ్చరించాలి. దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఒకడికి బోధించాలి. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుని వాక్యమును మాట్లాడుకుంటూ దేవుని వాక్యమును పాడుకుంటూ మన హృదయములోనికి రానివ్వాలి. హల్లెలూయా. దానికి ఇంకొక మాట ఏంటంటే సంగీతం అన్నాడు. హల్లెలూయా. సంగీతం ఉండాలా లేదా? కొన్ని సంఘాల్లో సంగీతాలు ఉండవు. తమ్ముడు ఆ మధ్య వాక్యం చెప్పినప్పుడు చెప్పాడు, కొన్ని సంఘాల్లో సంగీతాలు ఉండవు, కనీసం చప్పట్లు కొట్టడం కూడా ఉండదు. ఒకసారి ఒక వ్యక్తిని వచ్చి అన్నాడు, మన సంగీతాలు వాయించకూడదు, సంగీతాలు దేవుడికి ఇష్టం లేదు, దేవుడికి సంగీతము అసహ్యము. ఎందుకంటే ఆది కాండములో సంగీతమును కనిపెట్టింది ఎవరు తెలుసా మీకు? సంగీతమును కనిపెట్టింది ఎవరు? ఆది కాండంలో చక్కగా రాయబడి ఉంది. ఓ ఆదా ఓ సెల్లా అని ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారంట. ఆయన కనిపెట్టాడు వాయిద్యాలు వాయించటం. అది దుష్టుని సంబంధమైనటువంటి వంశం అండి. వాడు కనిపెట్టింది మనం దేవుని సన్నిధిలో వాడుకోవడం తప్పు. ఆమోసు గ్రంథములో మీరు మా కొరకు వాయించుతున్న వాయిద్యములు నాకు అసహ్యం అని దేవుడు పలికాడు, కాబట్టి మనం వాయిద్యాలు వాయించకూడదు అని చెప్పాడు. కొత్త నిబంధనలో ఎక్కడా ఈ మాట చెప్పలేదంట. దేవుడికి వాయిద్యాలంటే అసహ్యం కాదు, దేవుడికి చాలా సంతోషం. అతను నన్ను అన్నాడు, క్రొత్త నిబంధనలో ఎక్కడో కూడా వాయిద్యాలు ఉన్నట్లున్నదండి. అంతెందుకు, పరలోకములో వాయిద్యములతో దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా బైబిల్లో రాసుందా? దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటున్నారు, కానీ వాయిద్యములతో ఉందా అని ప్రశ్నించాడు అనమాట. అప్పుడు నేను చెప్పాను, బైబిల్లో ఉందండి, నా బైబిల్ వద్దు, నీ బైబిల్లోనే చూపెడతాను, కావాలంటే చూడని ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయమును తీసి చదివించాను. అక్కడ రాయబడి ఉంటది, వీణెలను వాయిద్యములను ఆయనను స్తుతించుచున్నవని. హల్లెలూయా, హల్లెలూయా. సంగీతములతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ అనేక విధములుగా దేవుని వాక్యము మనలో నివసింపనీయాలి. దేవుని వాక్యం మనలోని ఉండాలి. ఒక సంఘములో దేవుని వాక్యం లేదు, అక్కడికి వాక్యమైన క్రీస్తు తలుపు కొడుతున్నాడు. నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. చాలా మంది దాన్ని ఏమని చెప్తారు తెలుసు? అన్యజనులకు వెళ్ళి సువార్త చెప్తారు. అక్కడ ఒక సంఘములో క్రీస్తు బయట ఉన్నాడు, దేవుని వాక్యం బయట ఉంది. అక్కడ దేవుని వాక్యం తలుపు కొడుతున్నాడు. నా స్వరము విని నీవు తలుపు తీసిన నాతో నీవును నీతో నేనును భోజనము చేయుదము అన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము మన హృదయములోనికి ఎంత రాణిస్తే అంత మంచిది. ఎంతగా దేవుని వాక్యములోని ఉంటే అంత మంచిది. కొంతమంది హృదయాల్లో దేవుని వాక్యం ఫుల్లుగా ఉండదు. కొన్ని సీరియళ్ళు, కొన్ని సినిమాలు, కొన్ని సినిమా పాటలు, కొన్ని పోకిరి మాటలు, కొన్ని చాడీలు చెప్పే మాటలు, కొన్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి టెక్నాలజీ గురించి వాటి గురించి బాగా నింపుకుంటారన్నమాట. ఇంకా 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 అన్నట్టు దేవుని వాక్యానికి హృదయములో స్థానము ఇవ్వాలి. హల్లెలూయా. క్రీస్తు వాక్యమునకు హృదయములో స్థానము ఇవ్వాలి. అయితే నా అంశం ఏంటంటే, దేవుని వాక్యము మన హృదయములో నివసిస్తే, దేవుని వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసిస్తే మనకు కలిగే లాభాలు కొన్ని బైబిల్ గ్రంథములో దేవుడు రాయించి పెట్టాడు. కొన్ని దేవుడు రాయించి పెట్టాడు. మొట్టమొదటి లాభం ఏంటో తెలుసా? 119వ కీర్తన 11వ వచనం మనం చదివితే, 119వ కీర్తన 11వ వచనం మనం చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము మనలో ఉంటే మనం ఏం చేయం చెప్పండి? ఇప్పుడు పాపము చేయము, పాపము చేయము. ఇంకొక మాట కూడా బైబిల్లో నుంచి చూడండి. 37వ కీర్తన
37వ కీర్తన 31వ వచనం కూడా చూడండి. 37వ కీర్తన 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రము, క్రీస్తు వాక్యము, జీవవాక్యము అని వాక్యమును గురించి చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ ఆ దేవుని వాక్యము నీలో నివసిస్తే, నీలో ఉంటే నువ్వు పాపం చేయి. నేను ఒక విషయం చెప్తాను, నీతి బోధలు ఎన్నైనా చేయి. బాబు నువ్వు పాపం చేయకు, బాబు నువ్వు తప్పు చేయకు, బాబు నువ్వు దొంగతనం చేయకు, నువ్వు వ్యభిచారం చేయకు, నువ్వు ఆ పనులు చేయకు, ఈ పనులు చేయకు అని ఎన్ని చెప్పినా మనిషి మానడు. మనిషి మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మా నాన్నకి చాలా విషయాలు మా అమ్మ చెప్పేదనమాట. ఈసారి నుంచి మీరు మానేయండి, పిల్లలు పెరుగుతున్నారు కదా, తాగుడు మానంటే నీ మీద ఈరోజు తాగనంటే తాగు, నేను చెప్తున్నాను తాగనంటే తాగు అని అనేవాడు. జీతాలకు ముందు, జీతం అందిన తర్వాత ఇంటికి వచ్చేవాడు కాదు మా నాన్న. ఎన్ని చెప్పు మానేవాడు. చాలా మందికి పాపము ఎలా వెళ్తుందంటే, పాపము నాకు దాసులైపోతారు. అర్థమవుతుందా? ఆ పాపము చేయకుండా ఒక వ్యక్తి ఉండాలి అంటే అతని హృదయములో వాక్యం ఉండాలి. నేను ఒక విషయాన్ని చెబుతున్నాను, ఎన్ని నీతి బోధలు చేయవాడు పాపం మానడు. కానీ దేవుని వాక్యం మనలో ఉంటే పాపం మీద అసహ్యము కలిగించేలా దేవుని వాక్యం చేస్తుంది. అది ఆ కెపాసిటీ, ఆ శక్తి దేవుని వాక్యములో ఉంది. 119వ కీర్తన 104వ వచనమును మీరు చూడండి. 104వ వచనం చూడండి. 119వ కీర్తన. నీ ఉపదేశము వలన తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైపోయాయి అంట. చూసారా? ఉపదేశం అంటే వాక్యమే. నీ వాక్యము వలన, నీ ఉపదేశము వలన, నీ బోధ వలన తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమైపోయాయి. ఒక పాపం మీద అసహ్యము కలిగించేది దేవుని వాక్యం. నీకు నువ్వు అసహించుకోలేవు, అది అన్నటికీ జరగదు. ఎందుకంటే మనలో పాపం అనే బీజం ఎప్పటి నుంచో నాటబడి ఉంది. మనం అసహించుకోలేము. మనం పాపమును అసహించుకోవాలి అంటే దేవుని వాక్యమే మనకు సహాయం చేస్తుంది. అందుకే దేవుని వాక్యం మన హృదయములో పెట్టుకుంటే తప్ప మనము పాపమును అసహించుకొనలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. చూడండి, వింటున్నారా? దేవుని మూలముగా పుట్టిన వారిలో ఏముంటుంది? బీజము. బీజము అంటే విత్తనము. ఆ బీజము అనే మాట దానికి రెఫరెన్స్ బైబిల్ గ్రంథంలో చూస్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో మనకి కనబడిపోతుంది. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం. మీలో క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమును వాక్యం మూలముగా అక్షయ బీజమును పుట్టింపబడిన వారు. వాక్యం ఏమంట? బీజము అన్నాడు. హల్లెలూయా. వాక్యమును విత్తనము ద్వారా మనము పుట్టాము. ఆ వాక్యము ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ మనలో సమృద్ధిగా నివసిస్తూ ఉంటే తప్ప, మన వాక్యములో మనం ఉంటే, వాక్యం మనలో ఉంటే తప్ప పాపం మీద మనకు అసహ్యము కలుగు. మీలో ఎంతమందికి తీపి అంటే ఇష్టం చెప్పండి? ఆల్మోస్ట్ తీపి అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉంటుంది. నాకు కూడా గులాబ్ జామ్ అన్నా, రసగుల్లా అన్నా చాలా ఇష్టం. జున్నన్న కూడా చాలా ఇష్టం. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా జున్నే తినొచ్చాను ఒక షాప్కి వెళ్ళి. స్వీట్ అంటే నాకు బాగా ఇష్టం. పడుకున్నవాడిని, మంచి నిద్రలో ఉన్నవాడిని లేపి నీ కొరకు గులాబ్ జామ్ తెచ్చారంటే, ఏంట్రా మధ్యరాత్రి పూట డిస్టర్బెన్స్, అది రకం నోట్లో పట్టుకుని పడుకుంటున్నా పో అంటాం. కానీ వద్దని అన్నా. పాపం అనేది కూడా కొంతమందికి తీపి. అది నిద్ర కూడా మానుకొని పాపం చేయడానికి ఇష్టపడతారు కొంతమంది. వింటున్నారు నా మాటలు? నిద్ర మానుకొని పాపము చేయటానికి ఇష్టపడే స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తిలో దేవుని వాక్యం ఉంటే తప్ప
పాపమును అసహించుకొనలేదు. కనుక దేవుని వాక్యం మనలో ఉంటే ఏమవుతుంది చెప్పండి? నేను నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దావీదు అనుభవం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని వాక్యం హృదయంలో లేనప్పుడు తప్పులు చేసేస్తున్నాడు. దేవుని వాక్యం హృదయంలో పెట్టుకుంటే తప్పు చేయట్లేదు అన్న సంగతిని గ్రహించి ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతూ ధ్యానం చేస్తున్నాడు. అది అర్థమవుతుందా? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికింది అన్నాడు దావీదు. హల్లెలూయా. కొంతమందికి ఎప్పుడు పాలే, మొక్కలు తినరు, ఎముకలు తినాలి. మనం ఏం తినాలి? ఎముకలు తినాలి. పీతను ఎప్పుడైనా తిన్నారా మీరు? పీతను తినాలి అంటే దాని పెంకు గట్టిగా కొరకాలి. అది కొరకడానికి ఇష్టం లేక లోపల తిన్నాను నేను. కానీ వాక్యము కూడా కొన్ని మాటలు అర్థము కానిగా లోతుగా ఉంటాయి. దాన్ని గట్టిగా కొరికి విరగొట్టుకొని లోపల ఉన్న గుజ్జును తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మన హృదయములో దేవుని వాక్యాన్ని నింపుకుంటే పాపం అంటే అసహ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా దేవుడు మనకు కలుగజేసే మేలు. రెండవ విషయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి 22 వరకు చదువుదాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోమంటున్నాడు? వాక్యమును భద్రం చేసుకోమంటున్నాడు. ఎక్కడ భద్రం చేసుకోమంటున్నాడు? పెట్టులోనా? బైబుల్ తీసుకెళ్లి పెట్టులో పెట్టుకోవడమా? బైబుల్ తీసుకెళ్లి ఉప్పు డొక్కు మీద పెట్టుకోవడమా? ఎక్కడ చెప్పాలి చెప్పండి? హృదయములో. ఒక ఆమె ఉప్పు మీదకి మూత లేదని బైబుల్ తీసుకెళ్లి ఉప్పు డబ్బా మీద పెట్టిందంట. ఎప్పుడో పిఎం శామ్యుల్ గారు చెప్పారు ఈ ఉపమానం. ఉప్పు మీద మూత లేదని బైబుల్ తీసుకెళ్లి పెట్టిందంట. పెట్టి 2 వారాలు చర్చికి వెళ్ళలేదు. ఈ ఉప్పుకి అట్ట కొరికేసింది. అమ్మమ్మమ్మమ్మమ్మో, అట్ట కొరికేసుకుని కాగితాలు కొరికేసింది అని చెప్పి తిప్పి పెట్టిందట. అంటే ఉప్పు పోతుందని బాధే కానీ అసలేం ఉప్పు దేవుని వాక్యం, అది వదిలేసింది. నీ హృదయములో వాక్యమును ఉంచుకుంటే తర్వాత వచనంలో ఏముంది చూడండి. దొరికిన వారికి అదేమిటి? ఇప్పుడు చెప్పండి, రెండవ మేలేంటి? జీవము. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే అది జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది హృదయములో దేవుని వాక్యం ఉందో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడితే జీవం. ఈ భూమిని 2 దేశాలు చాలా ఎక్కువగా గౌరవిస్తాయి. ఒకటి ఇజ్రాయెల్ దేశం, 2 భారతదేశం. ఇజ్రాయెల్ దేశం భూమిని పరిశుద్ధ భూమి అంటారు, హోలీ ల్యాండ్ అంటారు. భారతదేశం భూమిని ఏమని గౌరవిస్తారు తెలుసా? భూమాత, మదర్ ల్యాండ్ అంటాం. మన జాతీయ గీతం మీ అందరికి తెలుసా? వందే మాతరం. వందే మాతరం అంటే అర్థం ఏంటి తమ్ముడు? నేను చర్చిలో ఒక ఆయన చాలా కాలం కిందట్లేదు, సంఘం అంటే నువ్వు ఏంటో తెలుసా నీకు? సంఘానికి లోబడ్డావన్నా నన్ను అడిగాడు. నేను అడిగానరే నీకు సంఘం అంటే ఏంటో తెలుసా? నన్ను తెలీదు అన్నాడు. ఆ రోజు ఇలాగే ఆగస్టు 15 ఫాగ్రూమ్ ఒకటి జరుగుతుందన్నమాట. కనీసం భారతదేశంలో పుట్టి ఎంతకాలం పెరిగావు నువ్వు అని అడిగాను. 20 ఏళ్ళు అక్కడే పెరిగి సింగపూర్ వచ్చా కదా. వందే మాత్రం అంటే ఏంటని అడిగాను. అది కూడా తెలియదు. నీకు అది తెలీదు, ఇది తెలీదు, నువ్వు నన్ను వచ్చి అడుగుతున్నావు. మాత్రం అంటే మమ్మీ, అమ్మ. వందే మాత్రం అంటే అమ్మా నీకు నమస్కారం అని. మా తుజే సలాం. నాకు ఆ పాట చాలా ఇష్టం అండి. అదేం తప్పేం కాదు, పాపమేం కాదు. నా సెల్లో పాట ఉంది. మన భూమి మాత్రమే, భారతదేశంలో మాత్రమే భూమిని మదర్ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీగా బైబిల్లో కూడా ఆ మాట. భూమి మనకు తల్లి.
ఎక్కడుంది చెప్పండి, నేను 3 చోట్ల చూపెడతాను. ఒక్కటి మీరు చెప్పండి, మిగిలిన 2 నేను చెప్తాను. చెప్పకపోతే ఏం చేస్తాం, 3 నేనే చెప్తాను. ఎక్కడో చెప్పనా? ఆదికాండం 1వ అధ్యాయం అంతా తీయవసరం లేదు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ భూమి మొక్కలను తమ తమ జాతి వృక్షములను పుట్టించునుగాక. ఈ భూమి ప్రాకు పురుగులను, జంతువులను, పశువులను పుట్టించునుగాక అన్నాడా? అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? అప్పుడు భూమికి అది ఏమవ్వాలి? తల్లి. అవునా కదా? తల్లి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం చెబుతాను. యోబు గ్రంథములో 1వ అధ్యాయము 20-21 వచనాల్లో యోబు అంటాడు, నా తల్లి గర్భమందు నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను అన్న. దానికి కొంతమంది ఏమనుకుంటారు, మా అమ్మ గర్భంలో నుంచి బట్టలు లేకుండా కదా పుడతాం, బట్టలు వేసుకొని పుడతామా? ప్యాంటు షర్ట్ వేసుకొని ఎవడు పుట్టడు. వాడు రాజు కానీ ధనికుడు కానీ ఎవడైనా సరే బట్టలు లేకుండా పుట్టడమే. అందరూ దిగంబరిగా పుట్టాం, మరలా అక్కడికి వెళ్ళుతుందంటే అది అసహ్యంగా లేదు? అసలు వెళ్ళరు. నికోదేము ఇదే ప్రశ్న అడిగాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఒక ముసలివాడు అయిన వాడు మరలా తల్లి గర్భంలో ఎలాగూ ప్రవేశించగలడు? అది అసలు ఎంత బుర్ర తక్కువలు ఉంటారని నాకు అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు కదా. ఇశ్రాయేలీలు బోధకుడు అని అన్నాడు, తల్లి గర్భంలోనికి వెళ్ళరు. యోబు చెబుతుంది భూమిని గురించి చెబుతున్నాడు. హల్లెలూయా. ఆదికాండంలో మనకు దేవుడు మన నేల నుంచే మన శరీరాన్ని తీశాడు. మన ఆత్మకు తండ్రి అయిన మన శరీరమునకు నిర్మాణకుడు భూమి తల్లి. హల్లెలూయా. ఇంకొక రిఫరెన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2. పరమగీత గ్రంథములో నా పావురము నా నిష్కరంకురాలు ఒకటే, ఆమె తల్లికి ముద్దు బిడ్డ అన్నాడు. సంఘం కట్ట తల్లి ఉందంట. ఎవరా తల్లి? బైబుల్లో ఇంకా చాలా రిఫరెన్సులు చెప్పొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఒక తల్లికి 2 కుమార్తెలు కలరు అని అన్నాడు. ఒక తల్లికి, ఆ తల్లి పేరట ఐగుప్తు అంట. ఆ 2 కుమార్తెల పేరు, ఒక ఆమె పేరు సోమ్రోను, ఇంకొక ఆమె పేరు సమరై పట్టణం. సోమ్రోను, ఇంకొకటి ఇజ్రాయేలీల పట్టణం. ఒకటి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. తీస్తే ఎవరైనా చదవండి. 22:3 నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కరరు. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి, యవ్వన కాలమందే జారత్వము చేయించు వచ్చిరి. అక్కడే వారికి అలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. 4 వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఓహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఓహోలయాను పేరు సోమ్రోనుకు చెందినది, ఓహోలియాబను పేరు యెరూషలేమునకు చెందినది. మీకు అర్థమైంది? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు ఒకే జనాంగం. అప్పుడు తల్లి అన్న. అక్కడి నుంచి వచ్చాక రాజ్యం 2 అయిపోయింది. యెరూషలేము పట్టణం ఒకటి, సోమ్రోను పట్టణం ఒకటి అయిపోయింది. అప్పుడు 2 కూతుర్లు అన్నాడు. అదే జనాంగం 2 ముక్కలు అయిపోతే ఏమన్నాడు? 2 కూతుర్లు. నేను ఎప్పుడో 2011లోనో 12లోనో జ్ఞానంగానే ఒక మాట చెప్పాను ఇక్కడ క్రిస్మస్ రోజు. ఏమని చెప్పానంటే, ఇక్కడ అనిలయ్య గారు కూర్చున్నారు, 2-3 పాస్టర్లు కూర్చున్నారు. మా తెలుగు సంఘము అనగా తమిళ మెథడిస్ట్ సంఘము సింగపూర్లో సంఘాలని కన్నది, సంఘాలకు తల్లి అని చెప్పాను. దానికి ఒకడు అన్నాడంటే, వాడు పెద్ద పూలండి, సంఘాలకు అన్నదంట. ఎక్కడికన్నది? ఆ విషయం ఆ నోటంటే ఈ నోటంటే పాడి మా కంపెనీలో ఇంకొకడు ఉన్నాడు. వాడి దగ్గరకు వచ్చి
ఎవరో కానీ మీ సెల్ గ్రూప్లో అన్నాడంట, అన్నది నేనే, నన్ను వచ్చా అంటే పాపం మనకి తెలియదులే నిజంగా అన్నాడంట. ఏమన్నాడంటే తల్లి సంఘం పిల్ల సంఘం అని అంటాడు. తల్లి సంఘం పిల్ల సంఘం అంతా ఒకటే సంఘం కదా అని అన్నాడు. ఎందుకు ఉండదు అని అన్నాడు. అంటే ఎలా ఉంటుంది అని అన్నాడు. నేను చెప్పాను బైబిల్ గ్రంథంలో తల్లి అనే పదానికి చాలా అర్థం ఉంది. యాకోబు పత్రికలో ఏమంటాడు చెప్పండి? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, దురాశ గర్భమును ధరించి, ఇప్పుడు పాపానికి తల్లి అని చెప్పండి, దురాశ. అవునా కదా? ఇలాంటి రెఫరెన్స్లు అన్ని చూపించి యెహెజ్కేలు గ్రంథం 22 చెప్పారు. ఒక సంఘము నుంచి ఇంకో సంఘం విడిపోయి ఇంకో సంఘం పెట్టిందంటే ఇది తల్లి అవుతుంది, అది పిల్ల అవుతుంది. నీకు తెలియకపోతే నన్ను అడుగు, ఆడికి చెప్పు అని చెప్పాను. ఫూల్ నేను కాదు, ఆడు బైబుల్ చదివితే కదా అసలు. మరి ఒకసారి మనం గన్న తీసామంటే మామూలుగా డైరెక్ట్గా మిషన్ గన్నే దర్దరదని వెళ్ళిపోతాయి. ఇంతకీ నా అంశం ఏంటంటే, దేవుడు ఒక్క మాట భూమికి చెప్పాడు, కలిగించు పుట్టించు అని. ఎంత జీవం పుట్టిందండి దేవుని మాటలు. ఇప్పుడు ఏమని చెప్పండి? ఒక్క మాట పలికి ఆపేశాడంటే అప్పుడు నుండి ఇప్పుడు వరకు పశువులు 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 పుడుతూనే ఉన్నాయి. అంటే ఎంత శక్తి ఉంది దేవుని మాటకు, ఎంత జీవం ఉంది దేవుని మాటలకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది చూడండి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఏమన్నాడు? నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవము ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు జీవము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఏముంటుందంటే జీవవాక్యమును గూర్చినది అని ప్రారంభమవుతుంది. దేవుని వాక్యము జీవవాక్యం. ఆ దేవుడు తన నోటితో పలికిన జీవమే, నోటితో అని ఊదిన జీవమే. నాసికారంధ్రంలో ఒక ఊదాడంటే ఆ గాలి లోపల రాగానే రక్తం అయిపోయింది, ఎముకలు అయిపోయి, నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, పేగులు వచ్చాయి, గుండెకాయ వచ్చింది. పంపింగ్ అంతా ప్రారంభమైతే మనిషి ఒకసారి లేచి నిల్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు గాలి ఊదితే జీవం. రష్యా శాస్త్రవేత్తలు కొన్ని వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి రక్తాన్ని కనుగొన్నారు. ఏం కనుగొన్నారు? రక్తం. రక్తములో ఉండవలసిన తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ఎక్స్ కణాలు, వై కణాలు అంటారు కదా, అన్నీ పెట్టారు. హిమోగ్లోబిన్ పెట్టారు. రక్తములో ఉండవలసినవి అన్నీ చేసి మేము రక్తమును కనిపెట్టాం అన్నారు. కనిపెట్టిన తర్వాత మరి ఇంకెందుకు ఆలస్యం, మనిషిలో పెట్టండి అయ్యి బాబోయ్ ఎవరికైనా ఎక్కిస్తాడు పోవటమే. అన్నీ పెట్టాం కానీ రక్తములో ప్రాణం పెట్టలేకపోయింది. పెట్టలేడు, ఎవ్వడు కూడా పెట్టలేదు. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. అంటే ప్రాణం అంటే జీవము అని. హల్లెలూయా. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనములో అన్నాడు, దాని రక్తము దానికి ప్రాణము, దానికి ప్రాణాధారం అని 14వ వచనంలో కూడా ఉంటుంది. అట్టలేదు. దేవుడు మాట్లాడితే జీవము, దేవుడు గాలి ఊదిన జీవమే. అలాంటి జీవము కలిగిన మాటలు మనం హృదయంలో పెట్టుకుంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? జీవిస్తాం. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట రాశారు. ఏం పాట? యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యం. అందరూ తప్పులు కొడుతూ నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా,
మకరందము. హల్లెలూయా. జీవింతును నిత్యము నీ మాటల మకరందముతో. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యం మనలో ఉంది. ఇంకో సంఘం ఉంది బైబిల్ గ్రంథంలో. అలాంటి సంఘాలు చాలా ఉన్నాయిలేండి భూమి మీద. బైబిల్ గ్రంథంలో ఉన్న దాని గురించి చెప్తున్నాను. ఇవన్నీ వాటికి పోలిక. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే. వాళ్ళు ఏమి లేదు, ఆత్మ లేదు, జీవము లేదు. ప్రాణం లేని వ్యక్తి, జీవము లేని సంఘం, జీవము లేని వ్యక్తి. హల్లెలూయా. కొంతమంది భలే మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడతారు చెప్పనా? మేము మొన్న కోటానికి వెళ్ళామండి, బా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది అంటారు. ఓహో బాగా జరిగిందా? సరే, వెళ్ళక ముందు ఈ తర్వాత వెళ్ళొచ్చిన తర్వాతకి ఏం నేర్చుకున్నావు? దేవుని వాక్యములో ఏం సంపాదించావు? ఏ మర్మం నేర్చుకున్నావు? ఏ సత్యము నేర్చుకున్నావు అంటే ఏముంది? నేర్చుకున్నాను. అది ఏం నేర్చుకున్నావు? అది ఏమీ లేదు. మరి బాగా జరిగిందంటే బోళ్ళు జనం వచ్చారు. బోళ్ళు జనం వస్తే అవడకు కావాలి చెప్పు. ఏం చెప్పారు? ఏం నేర్చుకున్నావు? ముగ్గురు వచ్చినా సరిగ్గా చెబితే సరిగ్గా నేర్చుకోవాలి. అది హల్లెలూయా. పెద్ద జనం వచ్చి అక్కడ ఏం చెప్పలేదు. ఒక మిషనరీ వచ్చాడు వాక్యం చెప్పడానికి. సడన్గా వాక్యం చెప్పమన్నారంట. దానికి సేవా పిలుపు లేదు, కానీ మిషనరీలో దూరిపోయాడు వచ్చి. సడన్గా అక్కడ ఉన్న పెద్దలందరూ వాక్యం చెప్పమంటే ఏం చేయాలి తెలియక బయలుపోయాడు. తేడు తేడు ఏం తీయాలంటే బైబుల్. అదే బైబుల్లో ఏం తీయాలి చెప్పాలి కదా, రిఫరెన్స్. అదే బైబుల్ ఏం తీసావు నువ్వు చదువు అంటే ఆయన ఏదో చదివాడు. ఆయన చదివితే కింద నుంచి ఈ పక్క నుంచి ఇది కూడా చదువుతున్నాడు. ఇంకోటి ముందు తీసా నువ్వు తీ అంటే ఆయన కూడా తీస్తే ఆయన ఏం చదివితే పక్క నుంచి అది కూడా అరిపోయాడు అనమాట. ఆయన కింద నుంచి యెహోవా అంటే యెహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, ఇలాగూ సెలవిచ్చుతున్నాడు అంత అయిపోయినా. నువ్వేం తీసావు? తీ. అంతా వాక్యమేనయ్యా, ఏముంది? ఇంతకీ ఏముందంటే ఏం తెలియదు అది. మరండి బైబిల్లో అయ్యివి వెతుకు. ఏ సుధా చెప్తేనే వాక్యమా? నేను చెప్తే వాక్యం కదా. నువ్వు చెప్పిన వాక్యం నేను చెప్పిన వాక్యమే, కానీ నేను చెప్పింది సత్యం, నువ్వు చెప్పింది ఇది. పదాలు చదువుతున్నావు. ఆ మిషనరీ కూడా అదే చెప్పాడు, యెహోవా చదివితే కింద నుంచి చదువుతున్నాడు అంతే. వాక్యమును గనిని సంపాదించి హృదయములో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అప్పుడు జీవిస్తాం, జీవము కలిగి ఉంటాం మనము. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను. వాక్యము మన హృదయములో ఉంటే మనము పాపము చేయము, మొట్టమొదటిది. రెండవది జీవము కలిగి ఉంటాం. మూడవ విషయం యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ. నా యందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉంచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు అన్నాడు. మీ అందంటే ఎక్కడ? తలకాయలోనా, గుండెకాయలోనా, మోకాల్లోనా? నీ అందంటే ఎక్కడ? హృదయములో అని అర్థం. నీ హృదయములో దేవుని మాటలు ఉండి అప్పుడు నువ్వు నీకేది ఇష్టమో అది అడుగు, అది ఇచ్చేస్తానన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. మన దగ్గర మాటలు ఉండవు, దేవుని మాటలు ఎప్పుడు అడుక్కోవడమే ఉంటుంది. కొంతమంది దేవుని మాటలు ఉంటే కొన్ని అడగం మనం, తెలుసా? ఓహో ఇది అడగకూడదా అని అప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని మాటలు మనలో పెట్టుకోనప్పుడు అడగాలి. అప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది, మన విజ్ఞాపన దేవుడు వింటాడు. హల్లెలూయా. నాకు పెళ్ళైన కొత్తలో ఇప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన అన్నమాట. నేను సింగపూర్ రాకముందు సైకిల్ తొక్కాను, ఒకే ఒకసారి టీవీఎస్ 50 తొక్కాను, ఒకే ఒకసారి బజాజ్ చేతకు డ్రైవ్ చేశాను అంతే. అది నేర్చుకొని వదిలేటి తర్వాత నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత 2వ రోజు మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. ఇలాగ బండి తాళాలు తిప్పుకుంటూ వచ్చి, ఏమయ్యా ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు, ఏంటి
మమ్మీ ఏం చేస్తుంది, మీ తమ్ముడు ఏంటి అని అందరినీ పలకరిస్తున్నాను. ఆయన అలా చేతులు తిప్పుతుంటుంటే చూస్తున్నాను. కొత్తగా పెళ్ళింది కావాలి, సరదాగా వెళ్ళండి, కావాలి బండి కావాలా అని అన్నాను. ఇచ్చేయమని అన్నాను, తీసుకున్నాను. కిందకి వెళ్ళాను. అది ఎలా స్టార్ట్ చేయాలి అసలు యాక్చువల్ నాకు మర్చిపోయింది. బండి స్టార్ట్ చేసి గేరేసి ఒక రౌండ్ అలాగ వెళ్ళి వచ్చాను. కాన్ఫిడెన్స్ వచ్చేసి పర్వాలేదు మా ఆవిడని తీసుకెళ్ళొచ్చాను. ఇంటికి వచ్చి రెడీ అవ్వ బయటికి వెళ్దాం, అలా పార్క్ అన్నీ తిరిగి వచ్చేదాం. మా ఆవిడ తెలియదు కదా మన పెద్ద బండి తేడాది అనుకుని వెంటనే మరి కొత్త బట్టలు ఉంటాయి, అందులోకి 4 ఏళ్ళ తర్వాత వెళ్ళాను కదా. ఇంట్లోంచి బయటకు వస్తే ఆ మేడం నుంచి ఈ మేడం నుంచి ఒక అమ్మాజం పెద్ద కొడుకు వచ్చాడు సింగపూర్ నుంచి, ఒక పెళ్లి కూతురు ఆమె మొన్న పెళ్ళింది కదా అని ఆ మేడం నుంచి ఈ మేడం నుంచి అందరూ మా మీద చూస్తున్నారు. చూస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా నడాలి కదా. జాగ్రత్తగా నడిచి మా ఇంటి దగ్గర నుంచి అలా కిందకి దిగాను. మెట్లు బండి ఉంది, బండి స్టార్ట్ చేసాను, కిక్ కొట్టాను. ఫస్ట్ కిక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూజ అన్నాను అని ఆగిపోయింది అన్నమాట. ఆగిపోగానే వీళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. స్పెట్స్లాగా అనుకున్నాను, నువ్వు దిగొకసారి అన్నాను. ఎందుకంటే మనిషి ఉంటుండగా కిక్ కొట్టలేను, అదో భయం నాకు. సరే అని మరలా కిక్ కొట్టాను, స్టార్ట్ అయిపోయింది అన్నా. ఈలోగా అటు నుంచి మల్లెపూడు ఆగు మల్లెపూలు అన్నాడు. నేను ఆగిపోయింది. ఆగిపోగానే ముందు మల్లెపూలు కొనేసి ఈలోగా ఆలోచించుకుందామని మల్లెపూలు కొన్నాను. కొనుక్కోండి సార్ అన్నాను. సరే మల్లెపూలు కొన్నాయి, మేము మల్లెపూలు పెట్టుకుంటుంది. అటు ఇటు బండిని చూశాను. ఆ ఎదురుగా వెల్డింగ్ షాప్ కూడా నా వైపు చూసి నవ్వుతున్నాడు. ఆ నవ్వు నాకు చాలా బాధ కనిపించింది. ఆ మేడం నుంచి ఈ మేడం నుంచి అందరూ చూస్తున్నారు, పరుగు పోయేలాగా ఉందిరా బాబు అని మళ్ళీ ఇంకొకసారి బండి స్టార్ట్ చేశాను. కూర్చోమన్నా, కూర్చోగానే ఇలాగ నువ్వు ఆగిపోతుంది. ఆగిపోతే బజాజ్ చేత మా నాన్న వంచి కొట్టేవాడు. అది ఇలా వంచి ఆడి వైపు చూశాను, వెల్డింగ్ కొట్టేవాడు. ఆడు తెగ నవ్వు తీసుకుంటున్నాడు. సరే అని వెంటనే లేపి బండి కొడితే మళ్ళీ ఆగిపోయింది. దగ్గరికి వచ్చారు, సార్ మీరు పెట్రోల్ ఎత్తలేదు సార్ అని. ఓహో అదా సార్, పెట్రోల్ లోపలికి వెళ్ళకపోతే బండి ఎలా స్టార్ట్ అవుతుంది? వాక్యము నీలో లేకపోతే దేవుడు నీ మాటలు ఎందుకు వింటాడు? నీ ప్రార్థన ఎందుకు వింటాడు? అప్పటి నుంచి బండి స్టార్ట్ చేసినప్పుడల్లా పెట్రోల్ ఇస్తుందా లేదో చూసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. గ్యాస్కి సిలిండర్ పెట్టి తీసుకొని పెట్టేయండి అన్ని రెగ్యులేటర్, అది ఇప్పలేదు అనుకో, టిక్ 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 అనుకోవడం. ఏం ఎలగట్లేదంటే ఎలగదు, ఎంతకాలం అవుతుంది. అది ఇప్పినట్టు కొట్టగా నగ్గొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని వాక్యం మనలో ఉండి ప్రార్థన చేయగానే దేవుడు కార్యాలు జరిగించేస్తాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పన్న, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, అందరికీ తెలిసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు, అగ్ని వచ్చేసింది కదా. కానీ దానికి ముందు కూడా ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుదేవతను పూజించేస్తున్నారు, బయలుదేవతని ఆరాధన చేసేస్తున్నారు. పంటలు బాగా పండుతున్నాయి, సమృద్ధిగా తింటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు, బయలుదేవుడు మనకు పంటలు ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేసేస్తున్నాడు అని ఇంకా ఆరాధనలు బలులు అన్నీ చేసేస్తున్నారు. ఆ సమయంలో ఏలియా చూసి ఒళ్ళు మండిపోయింది. ఇదంతా బయలుదేవత ఇస్తున్నాడా మీకు అని కొండ మీదకి వెళ్ళిపోయి కర్మేలు పర్వతం దగ్గరికి మోకరించి, ప్రభువా ఏంటి ప్రజలకు బాగా కొవ్వెక్కువైపోయింది, పంటలు బాగా పండడం వల్ల వాళ్ళే ఇచ్చారనుకుంటే ఇది ఎంత ఇస్తుంది నువ్వు నాకు తెలియట్లేదు, ఒక మాట చెప్పు, వర్షం ఆగిపోవాలని పలకాలనుకుంటున్నాను. పలికే వెళ్ళాను. అప్పుడు వచ్చి ఎవరి దగ్గరకు వచ్చి, అహాబు రాజు దగ్గరికి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే గేట్లు దాటి చాలా ధైర్యం ఉండాలి. రాజుగారి ముందు నిల్చొని ఏమన్నా తెలుసా, ఎవరిని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, నా మాట ప్రకారంగా మంచు ఊడకూడదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వర్షం పడవలేదు మంచిగా. దానికి ముందు ఏం చేశాడు ఆయన? ఎక్కడుంది బైబిల్లో? రాజుల గ్రంథం అంతా చదవండి, దొరకదు. యాకోబు పత్రిక దొరుకుతాయి. ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశమును మూసేశాడు, తెరిచాడు. 2 మాటలు ఉంటాయి. ముందు ప్రార్థన చేశాడు, అది మనకు కనపడదు. ఆ తర్వాత ఇశ్రాయేలీలందరినీ దేవుని వైపు త్రిప్పటానికి మరలా కర్మేలు పర్వతం ఎక్కేశాడు. ప్రభువా నేను చెప్పినట్టు ఆఫీసు పెక్క కుదిరిపోతుంది ఒక్కొక్కడికి, మరి నాకు ఇంకొకటి ఉంది, నువ్వు దేవుడువా బయలుదేవుడు ఛాలెంజ్గా ఉండాలనుకుంటున్నా. సరే నీ మాట ప్రకారం చేస్తూ నువ్వేం చేయాలనుకుంటూ నేను చేశాను. అప్పుడు శవాలు విసిరి పిలిచాడు అనమాట, రండి అందరూ మొత్తాన్ని పోగు చేసి. ఇంకా మొదటానికి ప్రార్థన చేయమన్నాడు కదా, చేశారు కదా ప్రార్థన.
ఏలియాకి 100% తెలుసు సైతాన్ గడు నోరు దేవుడు నొక్కేశాడు. అందుకే ఇంకా గట్టి కేకలేండి, నిద్రపోతున్నాడేమో, ఆంధ్రవేలు ఉన్నాడేమో, ఎడ్ల బండి మీద వస్తున్నాడు. ఇంకా ప్రార్థనలు చేసి సాయంత్రానికి కలిసిపోయారు. ఇంక చాలరా బాబు మీరు చేసిన ప్రార్థన పక్కకి వెళ్ళండి అని చెప్పాడు. అర్పణం పెట్టాడు, నీళ్లు 2 పోయించాడు. ఎందుకంటే దీనికి ఫుల్ కాన్ఫిడెన్స్, ఆల్రెడీ ప్రార్థన అయిపోయింది. మోకరించి అంత ట్రైల్ అనమాట. మా దేవుడా యెహోవా బలిపీఠం బాగు చేశాను, ఈ జీవితాలు కూడా బాగు చేయను, అగ్ని కురిపించి బొగ్గమని మండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ముందే దేవుని మాట ఆయన హృదయంలో పెట్టుకొని వచ్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దేవుడు ముందు చెప్పినవే అక్కడ పలికాడు. కనుక హృదయములో వాక్యం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరొక మాట మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మొదటి యోహాను పత్రిక. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఇప్పుడు చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. మీరు దృష్టిని జయించి ఉన్నారు. చాలు, అర్థమైపోయింది. మీకు ఏం చెప్పండి? దేవుని వాక్యం నీలో ఉంటే దుష్టుని జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును. సడన్ గా వస్తాడు, ఆకలేస్తుందా, ఉపవాసం ఉన్నావా? మనం ఉపవాసం ఉన్న రోజే మీరు ఎప్పుడైనా గమనించండి, మంచి స్మెల్ మన దగ్గర వచ్చి పడతాయి. మనం ఆకలిగా ఉండేటప్పుడు అన్నం ఎక్కువ తింటాం కదా, ఆగురావురు మనం. అలాంటప్పుడు ఆ పక్కన ఎక్కడో ప్రేరేపించి వండిస్తాడు. మనకి ఏమనిపిద్దంటే ఎప్పుడు టైమింగ్ పొద్దు 3 గంటల దాకా అనుకున్నాం, 3 మీదకి రాగానే పటపటపలు ఆడించారు అనుకుంటాం. అలాగే యేసు ప్రభు దగ్గరికి కూడా వెళ్ళేవని చెప్పాడు, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినాను. దేవుడి నోటు నుండి వచ్చి మాట వలన తప్ప మనుషుడు భోజనం రొట్టె వలన బ్రతుకుట లేదన్నాడు కదా, అవునా? దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు దుష్టుని ఆ విధంగా జయించగలం. వాడు శోధన తీసుకొచ్చి మన ముందును పెడతాడు, దానికి సంబంధించిన వాక్యం బైబిల్లో ఉంటుంది, మనం జయించగలం. హల్లెలూయా. ఒక్క మాట చెబుతాను, మీరు గమనించండి. శోధన సైతాను తీసుకురాక మునిపే దాని సొల్యూషన్ దేవుడు పెడతాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో మధురముగా మారటానికి వాళ్ళు ప్రార్థన చేశారు కదా, అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఉన్న చెట్టు కొమ్మ విరిచి అందులో పడే అన్నాడు. ఆల్రెడీ సొల్యూషన్ అక్కడ ఎప్పుడో పెట్టాడు. వీళ్ళు అక్కడికి వచ్చాక అడిగి వేసేసుకోవడం, ఇందులో వేసుకొని తాగిడం. దేవుడు సమస్తాన్ని కలిగించిన తర్వాత మానవుడిని చేశాడు అంటే మనకు కలగబోతున్న శోధనలన్నిటికీ సొల్యూషన్ దేవుడు ముందుగానే పెట్టేశాడు. ఆయింట్మెంట్ వాడేయడమే. దురద వచ్చింది, ఏం చేస్తావు? ప్రభా దురద వచ్చింది, ఏంటి గోక్కలేకపోతున్నాం అంటావు. ఆయింట్మెంట్ పక్కన ఉంది, తీసుకుని రాసుకోకూడదు, తగ్గిపోద్దా లేదా? ఆల్రెడీ సొల్యూషన్ దేవుడు పెట్టేశాడు. అది బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది, దుష్టుని జయించగలుగుతాం. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. హల్లెలూయా. చివరగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. 34వ వచనం, 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చాలు. హృదయమందు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడా? హృదయములో ఏమి నిండి ఉంటుందో నోట్లో నుంచి అదే వస్తుంది. హృదయములో సినిమా పాటలు ఉన్నాయనుకో, నోట్లో నుంచి అదే వస్తుంది. ఒకరోజు నేను పైపింగ్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు ఇద్దరం, ఒక అన్యుడు నేను ఇద్దరం కలిసి ఉదయం నుండి పని చేస్తుంటే మనోడు సినిమా పాట పాడుతూనే ఉన్నాడు, నేను వింటూనే ఉన్నాను. గుర్తుకోడు
అయిపోయింది, డ్యూటీ అయిపోయింది, ఆడు వెళ్ళిపోయాడు, జాబ్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆడు పాట మాత్రం నాలో వచ్చేసి నడుస్తూ నడుస్తూ ఆ పాట పాడుకుంటున్నాను. కొంచెంసేపటికి వెళ్ళిన తర్వాత బుర్రకు అర్థమైంది, ఏంటో ఈ పాట పాడుతున్నాను నేను. ఎందుకంటే ఆడు ఎక్కించాడు ఉదయం నుండి. అప్పుడు నాకు అర్థమైంది. నేను అప్పుడులో ఆకుమతి డానియల్ గారి పాటలు ఎక్కువ పాడుతున్నాను. సిలువే నా శరణము అని ఒక పాట ఉంటుంది. నీ సిలువే నా శరణము. ఆ పాటను బాగా ప్రాక్టీస్ చేసి ఆడు పాడకముందే గ్యాప్ ఇస్తే ఎప్పుడు పాడేస్తాడని కంటిన్యూగా 2 రోజులు పాడి పడేసాను ఆడి దగ్గర. ఈ టైంలో వాడు పాడుతున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును. బ్రదర్ ఏంటి ఇందులో ఏదో పాట పాడుతుంది, ఏంటిది బాగుంది బ్రదర్ పాటలు, మీరు ఇలాగే పాడుకుంటారా? అలాగే నేర్పించారు మనం ఎదుటోరికి. హల్లెలూయా. అందుకే హృదయాల్లో ఏం పెట్టుకోమన్నాడు? సంగీతములతోనూ, వాయిద్యములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, గానములతోనూ ఒకరినొకరు బోధించుకుంటూ సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. అప్పుడు మనం ఏం మాట్లాడతాం? దేవుని మాటలు మాట్లాడతాం. హృదయంలో ఏది ఉందో అదే మాట్లాడతాం. అబ్షాలోము చెల్లెల్ని అమ్నోను పాడు చేసేసారు. మీరందరూ బైబిల్ గ్రంథం చదివితే 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో పాడు చేసేసిన తర్వాత అబ్షాలోముకి అమ్నోని చంపేయాలి అని డిసైడ్ అయిపోయాడు. ఇంచుమించు 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తాడు అన్నమాట, ఎప్పుడు చంపేద్దాం అది దొరికితే. ఆ సంగతి ఒకనొక సమయంలో నేను మొక్కుబడి తీర్చుకోవటానికి వెళ్ళాలని చెప్పి అన్నల్ని తమ్ముళ్ళని అందరిని తీసుకొని వెళ్తానని రాజుగారికి చెప్పి వెళ్ళిపోయాడు. రాజుగారికి తెలిసింది ఏంటంటే అక్కడ అమ్నోన్ని అబ్షాలోము చంపేశాడు. అప్పుడు కంగారు పడిపోయి శత్రువులు అబ్షాలోమును కూడా చంపేస్తారేమో దావీదు కంగారు పడిపోతే అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అని చెప్పాడు, యోనాతాన్ అనుకుంటాను, ఏమన్నాడంటే కంగారు పడిపోకు రాజా, అమ్నోన్ని చంపాలని అబ్షాలోము నోటి మాటలను బట్టి నాకు ఎప్పుడో అర్థమైంది అన్నాడు. మీరు చదువుకోండి వచ్చింది. నోటి మాటలను బట్టి నీకు ఎలా అర్థమైందంటే ఆయన హృదయంలో ఉన్న పగ నోటు మాట ఎప్పుడో రోజు దొరుకుతాడు, వేసేస్తాను రుజువుడు అని ఉంటాడు. ఎప్పుడో అటు ఇటు నడుచుకుంటూ రాజనగర్లో ఆయన వినేసి ఉంటాడు. ఆయన చూపులు ఆయన మాటలు ఎప్పుడో దొరుకుతారు అనుకోండి అని ఉంటాడు. ఆయన ఎప్పుడో వినేశాడు. ఆ హృదయంలో ఉన్నది నోటులో నుంచి బయటకు వచ్చేసి, అందుకే అక్కడ అంటాడు, నిండగా మాంసం కూర వండుకొని గరిటె లోపల పెట్టి తీస్తే మాంసం కూరే వస్తుంది. చారు వచ్చింది అనుకో, ఇంకప్పుడు ఏం చేస్తాం? చారు వండుకుంటాం, మోసం వస్తుంది కదా. కుండలో ఏం పెడితే అదే వస్తుంది, గరిటెది పెడితే. కాబట్టి హృదయము నిండా దేవుని వాక్యమును నింపుకుంటే మనకు మేలు, మనకు ఆశీర్వాదం. మనం పాపము చేయకుండా మనలను కాపాడుతుంది. మనము జీవము కలిగి ఉంటాము. మనము దుష్టుని జయించగలుగుతాము. మన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఎప్పుడు దేవుని మాటలే బోధిస్తాం, దేవుని మాటలే పలుకుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంతమంది దేవుని వాక్యము హృదయములో నింపుకోవాలనుకుంటున్నారు? వాళ్ళందరూ కూడా మోకరించండి, వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రభువా, నీ వాక్యము చేత నన్ను నింపండి అని ప్రార్థించి, ప్రభువా నీ వాక్యము చేత నన్ను నింపండి నాయన. నేను పాటలు పాడినా వాక్యం ఉండాలి. గ్రంథాన్ని చదువుతూ నీ వాక్యాన్ని నేను నింపు